బయటకు వచ్చి ఉంటే మేబీ మణికంఠ ఇంట్లో కంటిన్యూ అయ్యేవాడు. నెక్స్ట్ వీక్ నామినేట్ చేసేవారు, అప్పుడు మణికంఠ బయటకు వచ్చేవాడు. సో అలా అయ్యేది. బట్ గౌతమ్ ఈరోజు గౌతమ్ అయినా ఇంకొకటి అవినాష్, సో వీళ్ళిద్దరు కూడా అవుతున్నారంటే నేను అదే అనుకున్నాను. బట్ ఇంకొకటి మీరు చూసుకున్నట్లయితే కొన్ని దగ్గరలో నాకు ఎందుకో గౌతమ్ తను లోపల ఫేస్ అవుతున్న సిచ్యువేషన్స్ని బయటకి జనాలకి చెప్పడానికి కొంచెం కెమెరా వైపు చూసి మాట్లాడడం, లేకపోతే కొంచెం స్ట్రెస్ చేసి ఇంకా కొంచెం డీప్గా వర్డ్స్ వాడడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు చూస్తే ప్రేరణ నీ కాలు మీద పడతానమ్మా అనడం, లేదా నా కంఠం కోసుకొని చచ్చిపోతా అనడం, అమ్మ మీద ఒకటి, ఇవన్నీ ఏంటంటే కొంచెం అక్కడ నాకు అంటే అంత అవసరం లేదు. సో అతను ఏంటంటే అతన్ని టార్గెట్ ఇంట్లో చేస్తున్నారనే విషయాన్ని బయటికి తెలియజేయడానికి అతను ప్రోట్రే అనే వర్డ్స్ వాడడం, కొన్ని ఎక్కువ పదాలు మీరు చూసుకుంటే ఇంట్లో మంచి తెలుగు మాట్లాడేది కూడా గౌతమే. సో అవన్నీ కూడా గేమ్ స్ట్రాటజీ అని నేను అనుకుంటున్నాను. టాప్ 5 అంటే ఆబ్వియస్లీ ముందు కన్ఫ్యూజన్ ఉండింది, బట్ ఇప్పుడు ఇంకా క్లారిటీ వచ్చేసింది. టాప్ 5 నన్ను అడిగితే రోహిణి ఉండాలి. రోహిణి, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, నబీల్. నా పృథ్వీ గేమ్ ఆడట్లే, ఎక్కువ విష్ణుప్రియతోనే ఉంటున్నాడు అన్నట్టు చాలామంది కామెంట్ చేస్తున్నారు, మీరు ఏమంటారు? పృథ్వీలో ఒకటే డ్రాబ్యాక్ నాకు అనిపించింది ఏంటంటే, బేసికలీ నిఖిల్కి ఏంటంటే గేమ్ ఆడుతున్నాడు 100%. పృథ్వీ ఎంత స్ట్రాంగ్, నిఖిల్ అంత స్ట్రాంగ్, ఎందుకంటే వాళ్ళిద్దరు కసిగా ఆడారు, మనం అందరం చూసాము. బట్ ఏంటి అంటే పృథ్వీకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో వచ్చిన సభ్యులతో బాండింగ్ అనేది అంతగా ఏర్పడలేదు. అంటే తను ఆ అబ్బాయి మెంటాలిటీ అది మీరు చూసారు, మధ్యలో గడ్డం తీస్తే అమౌంట్ ఇస్తాము అని అన్నారు. సో అప్పుడు కూడా ఆ అబ్బాయి టెంప్ట్ అవ్వడం కానీ అంటే అతని నేచర్ అదని మనకు తెలుస్తుంది. సో మేబీ పృథ్వీ విష్ణుప్రియతో అనేది నాకు అది జస్ట్ ఒక ఎలిమెంట్, అంతేగాని అది గేమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది కాదు. అండ్ దయచేసి మనం చూసే వాళ్ళం కూడా చూడాలి. మనం ముందు సీజన్స్లో కూడా ఇలాంటి ట్రాక్స్కి ఎన్నో మనం సపోర్ట్ చేసాము, లేకపోతే వాళ్ళకు ఒక బాండ్ ఇచ్చేవాళ్ళము, అఖినాలని, అఖిల్ ఇంకా మోనల్ అఖినాల్, సో ఇట్లాంటివి ఎన్నో జరిగాయి. సో ఇవన్నీ కామన్ బిగ్ బాస్ హౌస్లో. సో దాన్ని మనం బేస్ చేసుకొని ఒక పర్సన్ క్యారెక్టర్ని లేకపోతే ఒక పర్సన్ గేమ్ని మనం అనలైజ్ చేయొద్దు అని నేను కూడా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలు కూడా నేను తెలియజేసుకోవాలనుకుంటున్నాను. మణికంఠ సెల్ఫ్ నామినేట్ అవ్వడం వల్ల ఈరోజు గౌతమ్ అనే వ్యక్తి టాప్ కంటెస్టెంట్తో నిల్చున్నాడు. సో ఒకవేళ ఈ సక్సెస్ మీరు ఎలా చూస్తున్నారు? టాప్ కంటెస్టెంట్ నిల్చోడండి నాకు తెలిసి, ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, ఈరోజు కూడా గౌతమ్ అక్కడ ఉన్నాడు అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మణికంఠ. అసలు బేసికల్ ఆయన వచ్చిందే సెకండ్ టైము, మళ్ళీ ఆ సెకండ్ టైంలో కూడా ఇంకొకసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ మణికంఠ రూపంలో అతనికి దేవుడు ఇచ్చిన వరం అని చెప్పుకోవాలి. సో విష్ణుప్రియ నమ్మే యూనివర్స్ చేస్తే పని అది. సో నన్ను అడిగితే మాత్రం గౌతమ్కి అర్హత లేదు విన్నర్గా అయ్యేది. టాప్ 5లో మేబీ ఉండొచ్చు, ఓటింగ్ బట్టి, ప్రజల బట్టి. నేను అతను ఆ అబ్బాయికి నేను అదే చెప్తున్నాను, గేమ్ అనేది ఎవరిది గేమ్ ఎలా ఉంటుందో అది అందరిది ఉంటుందండి. మనకి నచ్చేది వేరు, వాళ్ళు ఆడేది మనకు నచ్చే బట్టి ఉంటుంది. బట్ నా పరంగా చూసుకున్నట్లయితే గౌతమ్కి ఆ టాప్ 5లో అంటే గౌతమ్ కంటే బెటర్ డిజర్వింగ్ ఇంకా ఉన్నారు కాబట్టి గౌతమ్ మేబీ టాప్ 5లో పొజిషన్. ప్రేరణ పేరు అసలు నేను ఇంత డిస్కషన్లో ప్రేరణ పేరు మర్చిపోయాను. యాక్చువల్లీ టాప్ 5లో తనకు కూడా ఒక అర్హత ఉందండి. సో విష్ణుప్రియ, ప్రేరణ ఇద్దరిలో ఒకరైతే ఉండాలి, ఉమెన్లో అట్లీస్ట్ ఇద్దరు. ప్రేరణ గేమ్ కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా బాగుంది, తనకు అందరితో బాండింగ్ ఉండింది. మధ్యలో చూసుకుంటే హరితేజ వీళ్ళందరితో కూడా కనెక్టివిటీ అనేది మంచిగా ఏర్పరచుకుంది. విష్ణుప్రియకి ఏంటంటే మనం చూస్తే కొన్ని కనెక్టివిటీస్ జస్ట్ ఫస్ట్లో వచ్చిన వాళ్ళతోనే మంచిగా ఉండింది. బట్ ప్రేరణ ఏంటంటే ఇంట్లో ఫుడ్ విషయంలో కానివ్వండి అవన్నీ ఉన్నాయి. బట్ అఫ్కోర్స్ తన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అది నచ్చక చాలామంది దానికి అగెనిస్ట్ ఉన్నారు. బట్ తన గేమ్ కూడా బాగుంటుంది ప్రేరణది కూడా. విష్ణుప్రియతో పోల్చుకుంటే విష్ణుప్రియ అండ్ ప్రేరణ ఇద్దరిలో ఒకరు టాప్ ఒకరు బాటమ్ అని మనం చెప్పలేము. బికాజ్ ఇద్దరిలో కూడా సేమ్ అంటే కొన్ని మిస్టేక్స్ ఎలా ఉన్నాయో కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఇద్దరిలో ఉన్నాయి. సో ఈ ఇద్దరిలో ఒకరు కంపల్సరీ టాప్ 5లో ఉండాలని నేను కోరుకుంటున్నాను.